ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలు హర్షించే విధంగా ప్రజాపాలన కొనసాగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎన్నికల ముందు తాము ఇచ్చిన అన్ని హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే ఎల్ఆర్తో కలిసి మాట్లాడిన ఆయన 10 ఏళ్లు సచివాలయానికి రాని చరిత్ర కేసీఆర్ది అయితే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే చరిత్ర రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి. పార్లమెంట్ సభ్యులు భారతదేశంలోనే 7వ ప్లేస్ మెజార్టీ, రికార్డ్ మెజార్టీ అనుకున్నదాన్ని మేము 6 లక్షలు క్రాస్ చేస్తున్నాం అనుకున్న దానికి దగ్గర వచ్చిన సందర్భంలో వారిని గెలిపించిన ప్రజలకు ముఖ్యంగా మా ఎంపీ గారికి శుభాకాంక్షలు. ఇంతకంటే ఇంత మెజార్టీ రావడం నల్గొండ జిల్లా చరిత్రలో 2వసారి రావినారాయణ రెడ్డి తర్వాత. అంటే అప్పుడు ఓట్స్ తక్కువ ఉన్నాయి. ఇంకా ఈరోజు దాంతోపాటు ఇంకా స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు, వెంకయ్య నాయక్ గారు, అందరు మా నాయకులకు ఇక్కడికి ఇచ్చేసిన వారికి ఈరోజు శాసనసభ్యుడు సాగర్ జయవీర్ రెడ్డి గారు, మీ అందరికీ తెలుసు మన మిర్యాలగూడ బైపాస్ రోడ్ 4 స్పాట్లలో ఎన్ని యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతున్నాం దానికి సాక్ష్యం పత్రికా విలేకరులే మీరే కవర్ చేస్తున్నారు. దాన్ని ఈరోజు దాదాపు 147 కోట్లు 4 ఫ్లైఓవర్లకు, ఇంకొక 30 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ 2 ప్లేసులు అవసరం పడుతుంది, 3 ఎకరాలు. దానికి దాదాపు 180 కోట్లతో ఇవాళ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించుకున్నాం. మా గౌరవ జానీ మాస్టర్